దమ్ముంటే దమ్ముంటే నిజంగానే నిజాయితీ ఉంటే క్యారెక్టర్ ఉంటే దా రాజీనామా చేసి స్టేషన్ కన్పూర్కి రా. ఎవరు ఎక్కువ ప్రజలు చెప్తారు. ఇజ్జత్ లేకుండా మానం లేకుండా ఈ వయస్సులో ఆ దిక్కుమాల ఒక ఎమ్మెల్యే పదవి కోసం గబ్బిలం మీద సూరు పట్టుకొని ఎలాడినట్టు కళ్ళు మూసుకొని సిగ్గు లేకుండా మాటలు మాట్లాడుతున్నాడు. క్యారెక్టరు, కమిట్మెంట్, చిత్తశుద్ధి, గంటి గుడ్డు ఏదో చెప్తారు ప్రజలు. ఒక్క మాట నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు. నిజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో పీకి పందిరేసిందని అనుకుందాం ఒక నిమిషం. 2 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తా అన్నాడు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తా అన్నాడు. చీర పెట్టే ముఖం లేదు బతుకమ్మకు కానీ 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తా. కూట్ల రాయి తీయనాడు ఎట్లా రాయి తీస్తాడు. ఒకటువంటి మాటలు అదొక్కటే కాదు. మీరు ఆలోచన చేయండి. నెలకు 2,500 ఇస్తా, 100 రోజుల లోపలనే ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? 2,500 లేదు. ముసలోళ్ళకు 4,000 పెన్షన్ లేదు. వికలాంగులకు 6,000 పెన్షన్ లేదు. తులం బంగారం లేదు. ఏది ఇచ్చిండు ఇప్పటికి 6 గ్యారెంటీలలో? ఒకటి ఫ్రీ బస్సు. అదే ఫ్రీ బస్సు ఆడోళ్ళకు ఫ్రీ అట. ఆడోళ్ళకు ఫ్రీ, మొగోళ్ళకు డబుల్ టికెట్. అదే ఫ్రీ పాడైంది.